సో తెలంగాణలో ఎన్టీపీసీ మరో భారీ పెట్టుబడి పట్టబోతుందంటండి. సో దాని గురించి మనకి ప్రధానంగా కనపడుతుంది. దాంతోపాటుగా ఈ ఎన్టీపీసీతో పాటుగా ఒక ఐకానిక్ టవర్ కట్టబోతున్నారంట ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు. గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం, దాంతోపాటుగా ఓఆర్ఆర్పై గేట్వే ఆఫ్ హైదరాబాద్, బహుళ ప్రయోజనాధికారిగా మూసీ ప్రాజెక్టు నిర్మాణం, ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగరాభివృద్ధి ప్రణాళికలు, 2 నెలల్లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు సార్. ముందు అంటే మూసీ గురించి మాట్లాడబోయే ముందు, మూసీని మీరు ఏం చేయబోతారు, ఎట్ట చేస్తారా, అవి మాట్లాడబోయే ముందుగా నాకు పాయింట్ ఏందయ్యా అంటే, ఈ ఐకానిక్ టవర్ కానీ లేకపోతే మీరు ఓఆర్ఆర్పై కట్టబోయే గేట్వే ఆఫ్ హైదరాబాద్ కానీ ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయండి, కడుపు నిండా తింటున్నాం, రోజు 3 పూట్ల బిర్యానీ తింటున్నాము, పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉంది, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆడంబరాలకి పోతాం. అవునా? ఈడ చూస్తే మింగమెతుకు లేదు, మనకి ఉందా? మింగమెతుకు లేదు. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం, ఒక దగ్గర ఒక స్కూల్లో 140 మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో ఒకే ఒక్క టాయిలెట్ ఉంది. 140 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో. ఇటు పక్క చూస్తే నిమ్స్, గాంధీ లాంటి హాస్పిటల్స్లో పరిస్థితులు భయంకరం, దారుణం. నిమ్స్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో కొన్ని చోట్ల ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చేయాల్సిన స్కాన్ ఉంటుంది కదా, అక్కడ పురుషులు ఉంటున్నారంట. స్కానింగ్ సెంటర్లో మహిళలు ఉండాల్సిన చోట పురుషులు ఉండి చేస్తున్నారంట. చాలామంది మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో స్కానింగ్ చేయించుకుంటారంట. కొంతమంది ఆత్మాభిమానం గల వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో స్కానింగ్ చేయించుకునే పరిస్థితి కనపడుతుంది. అంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్. ఈ రోజుకి యూరియా కోసం గంటలు లైన్లో నుంచి ఉంటున్నారు మన వాళ్ళంతా. ఈ రోజుకి నిరుద్యోగులు రోడ్లపైనే ఉన్నారు. తెలంగాణ ఏమి బంగారు తెలంగాణ అయిపోయి ఒరే ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు రా భయ్, మనకా డబ్బులు అసలు ఎక్కువైపోయినాయి అన్నప్పుడు మీరు ఇట్లాంటి ఆడంబరాలకు వెళ్ళండి, మాకు కూడా సంతోషమే. గత ముఖ్యమంత్రి అంటే నేను ఇక్కడ అంబేద్కర్ గారి గురించి నాకేమి ఇది కాదు, అంబేద్కర్ గారి విగ్రహం గురించి మాత్రం నాకు ఖచ్చితంగా నేను ఎప్పటికీ వ్యతిరేకనే. ఎందుకంటే అంబేద్కర్ గారే వాటికి వ్యతిరేకం. ఆయనకి అలా విగ్రహాలు పెడతాం, ఆ విగ్రహం ఆయనకి పెద్ద ఇష్టం ఉండవు అంబేద్కర్ గారికి. సో అలాంటి వ్యక్తికి అంత పెద్ద విగ్రహం పెట్టారు, ఇష్టం లేని వ్యక్తికి ఆయనకి. మరి దేనికి పెట్టారు? ఎంత ఖర్చు అయింది దానికి? గతంలో కేసీఆర్ చేసిన పనులు ఇవన్నీ ఎంత ఖర్చు అయింది ఆ విగ్రహానికి? అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు? ఎప్పుడు కూడా అభివృద్ధి కోరుకున్నారు, దళితులది, బహుజన వర్గాలది. సో ఆ డబ్బు లేదు అంటే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే డబ్బు లేదో మీరు దళితులకి, బహుజనులకి ఖర్చు పెట్టి ఉండాల్సింది కదా. కుటుంబాలు బాగుపడేవి, జీవితాలు బాగుపడేవి, ఒక తరం బాగుపడేది. ఆ పక్కన చూస్తే ఈ అమరవీరుల స్తూపం కట్టారు 100 కోట్లు పెట్టి. ఏం ఉపయోగం దానివల్ల అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాకు ఎందుకు అమరవీరుల స్తూపం? అమరవీరులను కించపరచాలనేది నా ఉద్దేశం కాదండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి ఒకసారి. అమరవీరుల స్తూపం వల్ల అమరవీరుల కుటుంబాలకు కానీ, అమరవీరులు చేసిన త్యాగానికి కానీ ఏమన్నా ఫలితం ఉందా? ఏమన్నా ఫలితం? మీరు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపుగా 1800 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. మీరు కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చున్నా సరే, ₹1,00,00,000 ఎక్కువ, 50 లక్షలు ఇచ్చున్నా మీరు కుటుంబం మంచి డెవలప్ అయ్యేది. తెలంగాణ కోసం వాళ్ళు చేసిన త్యాగానికి ఒక సార్థకత ఉండేది. సరే, డబ్బులు ఇవ్వటం కాదు, కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చున్నా, వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఇచ్చున్నా, లేకపోతే వాళ్ళు డెవలప్ అవడానికి వాళ్ళతో ఒక వ్యాపారం పెట్టించున్నా మంచి డెవలప్ అయ్యేది. అమరవీరుల త్యాగానికి ఒక అర్థం ఉండేది. మీరు కట్టిన ఆ అమరవీరుల స్తూపం దేనికో తెలియదు, నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు దేనికో. నిజంగా అమరవీరులకి మీరు నివాళి అర్పించాలి అనుకున్నారు, అమరవీరుల గుర్తుగా ఏదైనా కట్టాలి అనుకున్నారు. అమరవీరుల స్తూపం ఆ పెద్ద దీపం ఆకారంలో 100 కోట్లు పెట్టి కడితేనే అమరవీరులకు గుర్తింపు వస్తుందా? ఒక 10 లక్షలతోటో ₹1,00,00,000 కడితే రాదా? ఇవే అప్పట్లో ఆయన చేసింది ఏంటంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఎవరన్నా కప్పు కొడతాం ఆలస్యం, కోటి చెక్ రెడీగా ఉంటుంది, కోటి చెక్కు సానియా మిర్జా గారికి ఇచ్చారు, ఇంకా చాలామందికి ఇచ్చారు. నేను వాళ్ళని ఎవరిని తప్పడతలేదు, వాళ్ళ ప్రతిభ వాళ్ళకు ఉంది, వాళ్ళు గ్రేట్, నేను కాదంటలేదు. కాకపోతే ఈయన గురించి మాట్లాడుతున్నా. కప్పు కొడతాం ఆలస్యం ₹1,00,00,000 తీసి ఇచ్చాడు, ఏది పడితే అది ₹1,00,00,000 ఇట్లా 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 ఇసిరారు అప్పట్లో. కోట్లు.
అప్పట్లో అంటే ఆయన ఏమన్నాడు, ఓ మాది మిగులు బడ్జెట్ రాష్ట్రం భయ్, మేము అసలు ఫుల్ డబ్బులు ఉన్నాయి మా కాడ, ఏం చేసుకోవాలి తెలవట్లా, అందుకని ఖర్చు పెడుతున్నా అన్నారు. అయిపోయింది, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాస్త అప్పులు కుప్పగా మారిపోయింది. ఇప్పుడు ఎందుకులే తెలంగాణ చింపిన విస్తర అయిపోయింది, తెలిసిన విషయమే అందరికీ. ఇప్పుడు ఈయనొచ్చి ఈయనన్న మాటే, ఉద్యోగుల దగ్గర ఈయనన్న మాట ఏమన్నాడు, నన్ను నిలువున అడ్డంగా ముక్కలు కోసినా రూపాయి వెళ్తలా నా కాడి నుంచి, అప్పు పడుతులేదు ఎక్కడ నా కాడి నుంచి, ఎక్కడికైనా వెళ్తే నేను చెప్పులు దొంగతనానికి వచ్చానేమనుకోని చెప్పులు దాచుకుంటున్నారు జనం అంతా అని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనిషి మరి ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన ఐకానిక్ టవర్ దేనికి, ఎవరి కోసం? ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై గేట్వే ఆఫ్ హైదరాబాద్ దేనికి? ఇవన్నీ ఆడంబరాలు కాదా? ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఓసారి వచ్చి చూడండి, స్కూల్స్లో పరిస్థితి ఎట్లుందో, కాలేజీలో పరిస్థితి ఎట్లుందో, హాస్పిటల్స్లో పరిస్థితి ఎట్లుందో, రైతుల పరిస్థితి ఎట్లుందో ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూడండి. అవి మొత్తం తీర్చేసి అప్పుడు కూడా మీకు డబ్బులు ఉంటే ఇవి చూడండి వచ్చి, మేము కాదనం. మూసీని డెవలప్ చేయాలి, మూసీని క్లీన్ చేయాలి, మేము కాదంటల్లా. కానీ ఇవన్నీ ఎందుకు? పైపెచ్చు మీరు ఇప్పుడు ఎక్కడ ఇది కడతా అంటున్నారంటే, మూసీ ముఖద్వారం ఎక్కడైతే గాంధీ సరోవర్ దగ్గర ఉంటుంది, అక్కడ హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ దగ్గర 9 కిలోమీటర్ల మేర ఉంటుంది, ఇక్కడ కడతా ఉంటున్నారు. అక్కడ ఏదో అద్భుతం చేస్తాం, అక్కడ ఆల్రెడీ మూసీలు అద్భుతంగా ఉంటాయండి బాబు. గాంధీ సరోవర్ దగ్గర ఎక్కడైతే ఈ హిమాయత్ సాగర్ మన ఆ పేరేదో ఉంది మర్చిపోయాను, అక్కడ మూసీ చాలా అద్భుతంగా ఉంటుంది, మూసీ నీట్గా ఉంటుంది. అక్కడ మంచి ఆ మూసీ నీళ్ళు తీసి తాగొచ్చు కూడా, అక్కడేం ప్రాబ్లం లేదు. అక్కడ దాటిన తర్వాతే మొదలవుతుంది అది. హైదరాబాద్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మూసీ నది, అక్కడి నుంచి మొత్తం దాన్ని కథం పట్టిస్తారు. ఎవరు పట్టిస్తారయ్యా అంటే ఈ ఫార్మా కంపెనీసు, ఈ ఫెర్టిలైజర్ కంపెనీసు, ఈ పెస్టిసైడ్ కంపెనీసు, ఇవన్నీ కలిపి వాళ్ళ వ్యర్థాలను డైరెక్ట్గా మూసీలోకి వదులుతారు. తర్వాత నేటికి కూడా హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పోయి మూసీలోనే కలుస్తుంది. మీరు వీటిని ఏం చేయలేరు మీరు, ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా, వాటిని మీరు ఏమీ చేయలేరు, ఆప్షన్ లేదు వాటిని. మూసీ ఎందుకండి, మూసీ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మీరు గుంట తవ్వినా అక్కడ నీళ్ళే, పనికిరాని నీళ్ళు వస్తాయి. బోరింగ్ వస్తుందా? మూసీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల లోపు ఏడన్నా బోరింగ్ చేస్తే మంచినీళ్ళు పడతాయా? విషయం నీళ్ళు పడతాయి అక్కడ కూడా, ఎవరు తాగరు అవి కూడా. కాబట్టి మీరు ప్రతిదీ కూడా, అంటే మీరు ముఖ్యమంత్రిగా అధికార పీఠం చేపట్టినప్పటి నుంచి మీరు తీసుకున్న ప్రతి పథకం, ప్రతి అంశం కూడా ఫెయిల్యూరే. ఒక్కటి కూడా 100% సక్సెస్ అయింది లేదు హైడ్రాతో కలిపి. కాబట్టి ఇప్పుడైనా ఇంత భారీ ఖర్చు పెట్టి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి అసలు ఇది ఎంతవరకు అవసరం మనకి? ఇప్పుడు దీన్ని ఏం చేయగలగాలి? ముందు మూసీని ఇదంతా డెవలప్ చేయడం కాదు, ఫస్ట్ హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ దాటిన తర్వాత మూసీ పరిస్థితి ఏంటి, దాన్ని ఏం చేయగలమో ఆలోచించి దీంట్లోకి దిగండి. లేకపోతే డబ్బులు తీసుకెళ్ళి ఆయన కాళేశ్వరంలో పోసాడు, మీరు తీసుకెళ్ళి మూసీలో పోస్తారు. మేము ఉన్నాంగా, మీకెందుకు? మేము పిచ్చోళ్ళం, మేము ఉన్నాము. ఆయన 1,00,000 కోట్లు అప్పు చేసిపోయిండు, మీరు ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేసిపోతారు. కట్టేది మేముగా, మీకేమైనా నొప్పి? కట్టేది మేము, మీకేమైనా నొప్పి? దీంట్లో కూడా చక్కగా స్కీములు, స్కాములు, కాంట్రాక్టర్లు, బోకథ నడుస్తుంది, మీరంతా బాగుపడతారు. మేము మాత్రం మీరు చేసిన తప్పుకి మేము మాత్రం ట్యాక్సులు కడతా ఉంటాం. ఎందుకంటే నేనేమంటానంటే అభివృద్ధి కావాలండి, 100% అభివృద్ధి కావాలి. అభివృద్ధి వేరు, ఆడంబరం వేరు. గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి వేరు, ఆడంబరం వేరు. అభివృద్ధి అంటే ఏంటి? ఈ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని నీట్గా చేయటం, జనాలు ఉండటానికి ఆవాసం కల్పించడం, ఆ నీరు హైదరాబాద్ మొత్తం తాగునీటి అవసరాలు తీర్చడం మీరు చేయగలిగితే ఇది అభివృద్ధి. హాస్పిటల్స్, స్కూల్స్, ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులాల హాస్టల్స్, వీటిని డెవలప్ చేయటం అభివృద్ధి అంటే. ఐకానిక్ టవర్లు, గేట్వే ఆఫ్ హైదరాబాదులు, పెద్ద పెద్ద స్తూపాలు, ఇవి కాదు డెవలప్మెంట్, ఇవి ఆర్భాటాలు. ఇవి ఆర్భాటాలకి అభివృద్ధికి చాలా తేడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీరు చేయబోయేదంతా ఆర్భాటం. మంచి గ్రాఫిక్స్ ఫోటో వేశారు. ఇది గతంలో ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడు అమరావతి అప్పుడు సింగపూర్ వాళ్ళతో అడ్జేస్తా అని పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపించిండో, మీరు ఇప్పుడు అట్లనే గ్రాఫిక్స్ చూపిస్తున్నారు, గ్రాఫిక్సే చూపిస్తున్నారు. ఇది సాధ్యం కాదు, ఇది డబ్బులు దండగా. ఆలోచించండి, అభివృద్ధి వేరు, ఆడంబరం వేరు. మీరు అభివృద్ధి చేయండి, మేము వెనక నిలబడతాం, కానీ మీరు ఆడంబరాలకు పోతే మాకు సంబంధం లేదు.
సంబంధం లేదన్నా కుదరదు, మళ్ళీ మనమే కట్టాలి ఆ ట్యాక్స్, మన్నెత్తినే పడిద్ది వచ్చే ట్యాక్స్ మళ్ళీ. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ముఖద్వారం నిర్మించనుంది. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లే మార్గం వద్ద గేట్వే నిర్మించనుంది. కిస్మత్పురా నుంచి బాపుఘాట్ వరకు మూసిన తీరాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ మార్గంలో కన్వెన్షన్ సెంటర్లు ఇతరత్ర ప్రాజెక్టులు నెలకొల్పుతారు. దీంతోపాటు గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్ట్ ప్రణాళికలను వెంటనే పూర్తి చేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని పురపాలక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలతో చేపట్టినట్లు సీఎం శనివారం ప్రకటనలో తెలిపింది. ఓవైపు ఎకో థీమ్ పార్క్, మరోవైపు ఐకానిక్ టవర్ అంట. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలాగా గేట్వే ఆఫ్ హైదరాబాద్ను ప్రభుత్వం నిర్మించబోతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో వివిధ అంశాలు చేర్చుతుంది. ఓఆర్ఆర్కు ఒకవైపు ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి, మరోవైపు బాపుఘాట్ సమీపంలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తుంది. వీటి డిజైన్లు సిద్ధం చేస్తుంది. గాంధీ సరోవర్ సమీపంలోని ఎకో థీమ్ పార్క్, ఐకానిక్ టవర్లకు చేరుకునేలా ప్రయాణాల కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. బాపుఘాట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి జోన్గా అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు. కొత్తగా పై వంతెన కూడా కడతారట. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుండి అత్తాపూర్ వెళ్లేందుకు కొత్తగా ఇంకో పై వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. గాంధీ సరోవర్ చుట్టూ ఈ పై వంతెనతో కనెక్టివిటీ కల్పించనుంది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడికి చేరుకునేలా మరో ప్రణాళికను అధికారులు పరిశీలిస్తున్నారు. గాంధీ సరోవర్ వద్ద అక్కడ భూమి, ఇతర పరిస్థితులకు అనుగుణంగా ఐకానిక్ టవర్ ఎంత ఎత్తు నిర్మించాలన్న విషయంపై అంచనాకు రాబోతున్నారు. ఇదిగో ఇంకో గ్రాఫిక్స్ ఫోటో సార్ చూసారా, ఇలా ఉండబోతున్నాయంట. ఇది అవ్వదండి, ఇది 100% అవ్వదు. ఇది జనాలు డబ్బులు వేస్ట్ చేయకండి దయచేసి. తాగునీటితో పాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ డిజైన్లపై సమాలోచనలు జరుగుతున్నాయి. వివిధ దేశాల్లోని నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టుల నమూనాను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నగరం తాగునీటి అవసరాలు తీర్చేలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో స్థలం వృధా లేకుండా పరివాహక ప్రాంతానికి ఇరువైపులా భూగర్భంలో భారీ సామర్థ్యంతో కూడిన తాగునీటి స్టోరేజ్ పంపులు నిర్మించాలని యోచిస్తుంది. అక్కడ తాగునీటి నిల్వ చేసి అవసరాల మేరకు సరఫరా చేయనుంది. గాంధీ సరోవర్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అక్కడ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి నిర్వహణపై పక్కాగా అధ్యయనం చేస్తుంది. అది మళ్ళీ చెప్తున్నా, అది అభివృద్ధి కాదు, ఆడంబరం అది. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ కార్యకలాపాలను విస్తరించేందుకు మూసీ పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టు పనిచేస్తుంది. ఇది సుందరీకరణ కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక చక్రం. ఇందులో ఎలివేటెడ్ కారిడార్లు, ఐటీ కంపెనీలు, హోటళ్లు, పరిశ్రమలు, పర్యాటకం, డౌన్ టౌన్ ఉంటాయి. మన దేశంలో పాత నగరాలను విడిచిపెట్టి కొత్త నగరాలు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్లో పాత బస్తీయే అసలైన నగరం, దానికి పునరుజ్జీవనం తీసుకొస్తాను. రానున్న 50 దృష్టిలో పెట్టుకొని నదికి ఇరువైపులా ఆర్థిక వ్యవస్థ సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారో ఈ పాత బస్తీని కూడా నేను డెవలప్ చేస్తానని, ఆ ఫాతిమా కాలేజీనే మీరు ఏమీ చేయలేకపోయారు. ఏంటి, ఏమీ టచ్ కూడా చేయలేకపోయారు ఫాతిమా కాలేజీని మీరు. ఇక మీరు ఓల్డ్ సిటీని ఏం చేస్తారు, మీరు దాన్ని ఏమి డెవలప్ చేస్తారు? డెవలప్ చేయాలంటే మీ దృష్టిలో మూసీని పెంచాలి, మూసీని పెంచాలని చుట్టుపక్కల పడేయాలి. ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళని చూద్దాం, మీ బుల్డోజర్ ఒకసారి చూద్దాం. మీ జేసీబీలు ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళి ఒక చిన్న ఇల్లు పడేసినట్టు చూద్దాం, చిన్న గుడిసె పడేసినట్టు చూద్దాం. హైడ్రా ఇప్పటివరకు హైదరాబాద్ మొత్తం కథ నడిపింది, కానీ ఇంతవరకు ఏ రోజైనా ఓల్డ్ సిటీలో ఒక చిన్న పెంకుటిల్లన్నా పడేసిందా, చిన్న గుడిసెన్నా పడేసిందా ఓల్డ్ సిటీలో? అసలు ఆ దిశగా ప్రయత్నాలు చేశారా? ఆ దిశగా ధైర్యం చేశారా? ఆ ధైర్యం ఉందా అంతా? సరే, విషయం ఏంటంటే మొత్తం మీద ఇప్పుడు ఈ మూసీని మీరు డెవలప్ చేయండి, ఓకే. హైదరాబాద్కి తాగునీటి వనరుగా మూసీని మారుస్తానంటే సంతోషం, హ్యాపీసు. కాకపోతే ఈ ఐకానిక్ టవర్లు, ఈ గేట్వేలు, ఈ ఎకో థీమ్ పార్కులు, ఇవన్నీ ఆడంబరాలు, ఇవి మాకు అవసరం లేదు. ఆ తర్వాత మూసీని మీరు ముందు ఎక్కడైతే ఈ స్టార్టింగ్ పాయింట్లో మీరు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో
అక్కడ మీరు డెవలప్ చేయబోయే ముందు మొత్తం హైదరాబాద్లో ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు కానీ, గృహాల నుంచి వచ్చే వ్యర్థాలు కానీ, ఈ పెస్టిసైడ్స్, తర్వాత ఈ రసాయన పరిసరాల నుంచి వచ్చే వ్యర్థాలను కానీ వీటి మీరు ఎక్కడ కలపబోతున్నారు? ఆ నీటిని, ఆ వచ్చే వేస్టేజ్ని ఎక్కడ కలపబోతున్నారు? హైదరాబాద్ దాటిన తర్వాత నల్గొండ దగ్గర చౌటుప్పల్ దగ్గర మొత్తం కాలుష్య విషం కలుస్తుంది వచ్చి వీటిల్లో. వాటిని ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళిక జనాలకి చెప్పి అప్పుడు మీరు దిగండి, మేము నమ్ముతాం. లేదు నేను చేసేస్తా ముందు, కట్టేస్తా ముందు అంటే మాత్రం మిగతా మీ పథకాలలాగా మీకు ఎలా అవుతుందంటే పని చేసి కూడా డబ్బులు తింటున్నారు మీరు. పని చేసి కూడా ఇప్పుడు దేశంలో మీరే అన్నారు 300 మంది ముఖ్యమంత్రుల్లో ఎవరూ చేయలేంది కులగణన మేము చేసామని. ఉపయోగం ఏముంది మీరు చేసిన కులగణనకి? ఏమన్నా ఉందా ఉపయోగం? అట్లానే ఇది మొదలుపెట్టే ముందు కాస్త ఆలోచించి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, దీంట్లో అభివృద్ధి ఏంటి, ఆడంబరం ఏంటి అనే అంశాలు మీరు ఆలోచించుకొని దిగకపోతే మాత్రం ఇది మీకు గుర్తింపు కాదు కదా, మచ్చ మిగులుస్తుంది.